హలో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి స్టైర్ కేస్ని ఆటోక్యాడ్లో 3Dలో ఏ విధంగా డిజైన్ చేస్తారో తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఆటోక్యాడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత యూనిట్స్ అండ్ లిమిట్స్ సెట్ చేసుకోవాలండి. యూనిట్స్ ఫస్ట్ సెట్ చేసుకుంటున్నాను. యూఎన్ కమాండ్ ఎంటర్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇది ఇంజనీరింగ్ ఫీట్లు ఇంచెస్లో కావాలి కాబట్టి మెజర్మెంట్ ఆఫ్ ఫీట్లు ఇంచెస్లో కావాలి కాబట్టి ఇంజనీరింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంచెస్లో సెలెక్ట్ చేసుకోవాలండి. కాదు నాకు మీటర్స్లో కావాలనుకుంటే డెసిమల్ సెలెక్ట్ చేసుకోవాలి. డెసిమల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి మీటర్స్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు నాకైతే ఫీట్స్లో కావాలి ఇంజనీరింగ్, ఇది ఇంచెస్ ఓకే. తర్వాత లిమిట్స్ ఎంటర్ చేసుకున్నాను. 1000 ఫీట్ బై 1000 ఫీట్ అండి. 1000 ఫీట్ 1000 ఫీట్ లిమిట్స్ కూడా ఎంటర్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇది వచ్చేసి 3 ఫీట్స్ అండి మిడ్ ల్యాండింగ్. స్టెప్స్ యొక్క విడ్త్ వచ్చేసి 6 ఫీట్. ఒక్కొక్క ఫ్లైట్ సైజ్ వచ్చేసి ఇప్పుడు 3 ఫీట్ ఉంటుంది. ఈ విధంగా మన లైన్ అనే కమాండ్ తోటి ఈ విధంగా స్టెప్స్ అయితే తయారు చేసుకోవాలండి. ఇది ఒక్కొక్క రైజర్ వచ్చేసి 1 ఫీట్ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు 2Dలో ఉంది. 2Dలో ఉన్నదాన్ని మనం 3Dలో ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఇది టాప్ అని ఉంది కదండి, దీన్ని క్లిక్ చేసి ఇది SW ఐసోమెట్రిక్లో కన్వర్ట్ చేసుకోవాలి. SW ఐసోమెట్రిక్, ఇది టాప్లో ఉన్నదాన్ని మనం SW ఐసోమెట్రిక్లో కన్వర్ట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి 2D వైర్ ఫ్రేమ్లో ఉంటే దీన్ని వచ్చేసి రియలిస్టిక్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి డ్రాఫ్టింగ్ అనోటేషన్లో ఉంది కదా, దీన్ని వచ్చేసి 3D మోడలింగ్ అనే క్లిక్ చేసుకోవాలి. 3D మోడలింగ్ క్లిక్ చేసుకున్న తర్వాత ప్రెస్పుల్ అనే కమాండ్ ఎంటర్ చేయాలండి. ప్రెస్పుల్ 3D కమాండ్, ఇది PRES ఎంటర్. ఒక్కొక్క స్టెప్స్ రైజర్ వచ్చేసి 6 ఇంచెస్ ఎంటర్ చేస్తున్నాను. 6 ఇంచెస్. ఈ విధంగా ప్రతి స్టెప్స్ని కూడా రైజర్ అనేది ప్రెస్పుల్ అనే కమాండ్ సహాయంతో క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. క్లిక్ చేసుకొని స్పేస్ బార్ ఎంటర్ చేస్తే కన్వర్ట్ అయిపోతుంది. ఈ విధంగా అన్ని స్టెప్స్లో కూడా ప్రెస్పుల్ అనే సాలిడ్ రియలిస్టిక్ ఫ్రేమ్ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఎం అనే కమాండ్ మూవ్ చేసుకోవాలండి. ఒక్కొక్క స్టెప్స్ ఇంకో స్టెప్స్ మీద మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే విధంగా తెలుసుకుందాము. ఎం ఎంటర్. దీనికంటే ముందు స్టెప్స్ తీసుకొని కింద కార్నర్ క్లిక్ చేసుకొని దీన్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక స్టెప్ మీద ఇంకొక స్టెప్ మూవ్ చేసుకుంటూ వెళ్ళాలండి. మూవ్ చేసుకుంటూ వెళ్తే ఇక ఈ విధంగా అనేది మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. మనకు వచ్చేసిన దాన్ని హ్యాండ్ రైల్స్ అవన్నీ ఏ విధంగా పెట్టుకోవాలని తెలుసుకుందాము. స్టెప్స్ యొక్క రేలింగ్స్ హ్యాండ్ రైల్ ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో ఈ విధంగా పెట్టాలని తెలుసుకుందాము. ఫస్ట్ ఎల్ అనే కమాండ్ ఎంటర్ చేసుకోండి. ఎల్ కమాండ్ ఎంటర్ చేసుకొని గ్రిడ్ ఆఫ్లో ఉందండి. F8 ఎంటర్ చేస్తే గ్రిడ్ ఆన్ అయిపోతుంది. ఎల్ ఎంటర్ చేసి 2 ఫీట్ 6 ఇంచెస్ హైట్ అయితే ఇస్తున్నాను. ఎల్ అనేది వచ్చేసింది మనకు. సి ఎంటర్ చేసుకొని అంటే ఒక్కొక్క రేలింగ్ వచ్చేసి మనకి ఎంత డయామీటర్ తోటి కావాలనేది మన ఇష్టం అండి. మన ఇష్టం వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే 3 ఇంచులది కావాలనుకుంటున్నాను హ్యాండ్ రైల్స్. 5 ఎంటర్. ఇప్పుడు స్వీప్ అనే కమాండ్ ఎంటర్ చేయాలి. స్వీప్ SWEEP ఎంటర్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ టు స్వీప్. ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ ఆబ్జెక్ట్ టు స్వీప్, దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ చేసి
దీన్ని కనెక్ట్ చేసుకుంటే వచ్చేస్తుంది. దీన్ని వచ్చేసి కాపీ చేస్తున్నాను. దీన్ని సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలండి. సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రతి స్టెప్స్ కూడా ప్లేస్ చేయాలి. ప్రతి స్టెప్స్లో కూడా మిడ్ లైన్ ఈ కార్నర్కి, మిడ్ లైన్ ఈ కార్నర్కి, ఈ కార్నర్కి ప్లస్ ఈ కార్నర్కి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే, అయిపోయిందండి. దీని తర్వాత రేలింగ్ హ్యాండ్ రైల్స్ అనేది మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ రైల్స్ ఏ విధంగా తయారు చేస్తామంటే ఎల్ కమాండ్ తీసుకోండి. ఎల్ కమాండ్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ పైప్లో పైప్ పైన సెంటర్ పాయింట్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసుకొని ఈ విధంగా అనేది మనము లైన్ కమాండ్ తోటి ఈ విధంగా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఆటోకాడ్ నేర్చుకునే వారికి మాత్రం, హౌస్ ప్లానింగ్స్ ఇచ్చే వారికి తప్పకుండా ఇది యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి ప్రతి లైన్ కూడా. జే కమాండ్ ఎంటర్ చేసి ఈ విధంగా అన్ని లైన్స్లను సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసుకుంటే ఇది లైన్స్ అన్నీ కూడా జాయింట్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు మనకు దీన్ని కూడా స్వీప్ చేసుకోవాలి. హ్యాండ్ రైల్ తయారు చేసుకోవాలంటే మనం రెక్టాంగిల్ షేప్ అయినా చేసుకోవచ్చు, సర్క్యులర్ షేప్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు సర్క్యులర్ షేప్లో చేసుకుంటున్నాను. ఎంటర్. దీనికి 2 ఇంచెస్ రేడియస్ ఇస్తున్నాను. 2 ఇంచ్ రేడియస్ ఇస్తే మనకు డయామీటర్ వచ్చేసి 4 ఇంచెస్ అవుతుంది. మళ్ళీ స్వీప్ అనే కమాండ్ ఎంటర్ చేసుకోవాలి. స్వీప్ అనే కమాండ్ ఎంటర్ చేసుకొని ఫస్ట్ ఈ హ్యాండ్ లైన్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ సర్క్యులర్ షేప్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఎంటర్ చేసుకొని మళ్ళీ దీన్ని కాపీ చేసుకుంటున్నాను ఇంకో హ్యాండిల్ కోసం అని చెప్పి. SWEP క్లిక్ చేసుకొని మళ్ళీ సర్కిల్ని క్లిక్ చేసుకుని SWEP ఫస్ట్ సర్కిల్ క్లిక్ చేసుకొని దీన్ని ఎంటర్ చేసుకొని లైన్ కమాండ్ ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా అనేది మనకు స్టెప్స్ రైలింగ్ కూడా తయారైపోతూ ఉంటుంది. ఈ విధంగా స్టెప్స్ రైలింగ్ కూడా ఫిట్ అయిపోతాయండి. వీటికి వచ్చేసి కలర్ సెట్ చేయాలనుకుంటే RMAT కమాండ్ ఎంటర్ చేస్తే మనం RMAT అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది వుడ్ తోటి చేయించుకోవాలనుకోండి, ఈ విధంగా కలర్స్ వస్తున్నాయి. ఏ కలర్ కావాలనుకునేది ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. నేమ్ ఎంటర్ చేసుకుంటే ఆ కలర్స్ అనేవి వచ్చేస్తాయి. వుడ్ కావాలంటే వుడ్, స్టీల్ కావాలంటే స్టీల్, మ్యాషనరీ కావాలంటే బ్రిక్స్ కావాలంటే ఏదైనా కూడా ఇందులో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మౌస్ లెఫ్ట్ హ్యాండ్ క్లిక్ చేసుకొని దీన్ని తీసుకొచ్చి ఈ హ్యాండిల్ మీద వదలాలండి. ఈ విధంగా కలర్ అనేది సెట్ అవుతూ ఉంటుంది. కలర్ అనేది సెట్ అయిపోతుంది దీనికి. ఈ విధంగా ప్రతిదీ కూడా మనము కలర్ అప్లై చేసినప్పుడు ఈ విధంగా అనేది స్టెప్స్ తయారైపోతూ ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, ప్లీజ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.